హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా నేను 4 years నుంచి భరతనాట్యం నేర్చుకుంటున్నాను. భరతనాట్యం హెయిర్ స్టైల్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. మేము చాలా యూట్యూబ్ వీడియోస్ సెర్చ్ చేసాం, కానీ పెద్దగా ఏం దొరకలేదు. అందుకే మీకు రిఫరెన్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాం. ఫస్ట్ తలస్నానం చేసి జుట్టును బాగా ఆరబెట్టుకోవాలి. మనకి ఎలా హెయిర్ స్టైల్ కావాలంటే అలా హెయిర్ని పోర్షన్స్గా విడతీసుకోవాలి. తర్వాత బన్ పెట్టే పోర్షన్కి టైట్గా రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. భరతనాట్యం జ్యువెలరీలో ఉండే లోటస్ని రబ్బర్ బ్యాండ్లోకి పెట్టుకోవాలి. దాని చుట్టూ ఈ బన్ని ఇలా పెట్టుకోవాలి. బన్ చుట్టూ హెయిర్ని సెట్ చేసుకుంటూ ఇంకో రబ్బర్ బ్యాండ్ పైన టైట్గా పెట్టాలి. తర్వాత లోటస్ని బాగా లాగి కట్టుకోవాలి. ఇంకా ఫ్రంట్ పోర్షన్ సెట్ చేసుకుందాం. పాపిడి బిళ్ళ పెట్టుకోవడానికి అనువుగా ఫ్రంట్ సైడ్ 2 పోర్షన్ చేసుకొని అల్లుకుంటున్నాం. ఇంతసేపు కూర్చోనంటే చాలా బోర్ కొడుతుందండి, కానీ భరతనాట్యం అంటే చాలా ఇష్టం. అందుకే మా మమ్మీని ట్రబుల్ చేయకుండా చక్కగా కూర్చున్నాను. మీలో ఎంతమందికి భరతనాట్యం అంటే ఇష్టం కామెంట్ చేయండి. 2 సైడ్లు అల్లుకున్నాక బ్యాక్ సైడ్ ఆర్టిఫిషియల్ జుట్టు పెట్టుకోవాలి. దానికోసమే బ్యాక్ సైడ్ ఉన్న జుట్టు అంతా అల్లుకోవాలి. డాన్స్ చేసేటప్పుడు చాలా మూమెంట్స్ ఉంటాయి కదా, అప్పుడు జడ ఊడిపోకుండా చాలా టైట్గా కుట్టేస్తున్నారు. సో మనకి బరువుగా ఉండదు. మేకప్ అయితే మా డాన్స్ స్కూల్ వల్లే చేస్తారన్నారు, అందుకే మన్ని జడ మాత్రమే వేసుకొని రమ్మన్నారు. ఆల్మోస్ట్ రెడీ అండి. ఇంకా పూలు పెట్టుకోవాలి, అవి కూడా ఆర్టిఫిషియల్. నా దగ్గర 2 types ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే కింద నుంచి కట్టారు, సెకండ్ దాన్ని పైనుంచి సెట్ చేసాం. ఇంకెక్కడైనా లూజ్గా ఉంటే అవన్నీ టైట్ చేసుకొని మిగతా జ్యువెలరీస్ని పెట్టేసుకోవాలి. అసలు మీకు భరతనాట్యం జ్యువెలరీలో ఏమేమి ఉంటాయో తెలుసా? ఎలా పెట్టుకోవాలో తెలిసే ఉంటుంది కదా. అమ్మ, మొత్తానికి అంతా సెట్. ఆఫ్టర్ మేకప్ దిస్ ఇస్ మై అవుట్లుక్. సబ్స్క్రైబ్.